నమస్తే అండి, కేఎస్ఇట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ చికెన్ వేపుడు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. పప్పు, సాంబార్, రసం కాంబినేషన్తో టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు? ముందుగా బాండీలో 100 ml నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 3 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువగా వేసుకోవటం వలన ఫ్రైలో గ్రేవీ వస్తుందండి, అన్నంలో కలుపుకోవచ్చు. చికెన్లో ఫ్రై చేసిన ఉల్లిపాయ మసాలా రుచి అద్దిరిపోతుంది. ఉల్లిపాయలు ఉప్పు వేసుకుని వేయించుకోవటం వలన త్వరగా వేగుతాయి. ఇవి గోల్డెన్ కలర్కు వచ్చాక 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని వేయించుకోవాలి. అందులో ఉన్న పచ్చిదనం పోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 2 రెమ్మలు శుభ్రం చేసిన కరివేపాకు వేసుకోవాలి. చికెన్ ఫ్రైలో కరివేపాకు వేసుకోవటం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ నుంచి నూనె సెపరేట్ అయ్యాక శుభ్రం చేసిన కేజీ చికెన్ వేసుకోవాలి. చికెన్లో ఉన్న నీరంతా పిండేసి వేసుకోవాలండి. నీరుంటే కూరలాగా ముక్క మెత్తబడుతుంది. ఫ్రై చేసుకునేటప్పుడు నీరంతా పిండేసి వేసుకుంటే వేపుడు పొడిపొడిలాడుతూ ముక్క గట్టిగా ఉంటుంది. అలాగే 1 టీ స్పూన్ పసుపు వేసుకొని చికెన్ అంతా బాగా కలుపుకోవాలి. చికెన్తో తాలింపు, పసుపు కలిసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చే వరకు ఉడికించాలి. చూడండి, ఇలా చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చింది. ఇప్పుడు మూత పెట్టకుండా మంటను హైలో ఉంచుకొని నీరు ఎగిరిపోయే వరకు ఫ్రై చేయాలి. అడుగు అంటుకోకుండా హై టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నీరు పూర్తిగా ఎగిరిపోయే వరకు ఫ్రై చేయాలి. ఇలా నీరంతా ఎగిరిపోయి నూనె సెపరేట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి చేత్తో నలిపి వేసుకోవాలండి. కసూరి మేతి వేసుకుంటే వేపుడు రుచి పెరుగుతుంది, రంగు కూడా చాలా బాగుంటుంది. అలాగే 2.5 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇది ప్లెయిన్ కారం కాదండి, కూరలో వేసుకునే మసాలా కారం. ఈ కారంలోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఎలాంటి పొడులు వేయటం లేదండి. నాన్ వెజ్ కర్రీస్లో కారం ఎక్కువగానే పడుతుందండి. మీరు ప్లెయిన్ కారం వేసుకోవాలనుకుంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే 2 తరిగిన పచ్చిమిరపకాయలు వేసుకుని వేయించుకోవాలి. కారం అంతా ముక్కకు పట్టించాలండి. ముక్కకు పట్టేలాగా 5 నిమిషాలు వేయించుకోవాలి. కారం చికెన్కు పట్టిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, గుప్పెడు శుభ్రం చేసి తరిగిన కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. గరం మసాలా రెడీమేడ్గానే తీసుకున్నానండి. మీకు నచ్చిన ఏ గరం మసాలా అయినా వేసుకోవచ్చు, లేదా మీరు ప్రిపేర్ చేసుకొని వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవటం వలన ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇనుప బాండీలో చికెన్ వేపుడు చేస్తే వేపుడుకి రుచి పెరుగుతుంది. మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉప్పు చూసుకొని అవసరమైతే కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నాకైతే ముందు వేసిన 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు కరెక్ట్గా సరిపోయింది. చికెన్ వేపుడులో ముక్క గట్టిగా ఉండాలంటే చల్లారే వరకు మూత పెట్టకూడదండి. మూత పెడితే ఆవిరి వలన ముక్క మెత్తబడుతుంది. చూడండి, ఇలా మంచి రంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, చికెన్ ఫ్రై రెడీ అయ్యింది. పప్పు, సాంబార్, రసంతో చాలా బాగుంటుంది. పులావ్, కొబ్బరన్నానికి కూడా సైడ్ డిష్గా ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.